రాజమహేంద్రవరం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం నందు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు ఆర్డీఓ కృష్ణనాయక్ హాజరయ్యారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్, ఇతర రెవెన్యూ సర్వే సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సు సందర్భంగా వచ్చిన అర్జీలను పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు వివరాలు ముందుగా గ్రామాల్లో ప్రచారం కల్పించడం, ప్రజలని భాగస్వామ్యం చేయాలన్నారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో గురువారం వరకు 534 అర్జీలను స్వీకరించడం జరిగిందని అన్నారు. అర్జీల పరిష్కార నేపథ్యంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. రీసర్వే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఒక గట్టు సమస్య ఉంది, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చినప్పుడు రెండు సైడ్ బోత్ పార్టీస్ ఫార్మర్స్ని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవరైనా రానప్పుడు మనం వెళ్ళి చేస్తే అతను మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అవుతాడు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రీజనబుల్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలి. యాజ్ పర్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మనం ఒక 3 నోటీసెస్ అతనికి ఇవ్వాలి. విత్ ఎ గ్యాప్ ఆఫ్ 7 days ఆ నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వాలన్నమాట. అది అతనికి అందినట్టు మనం నిర్ధారించాలి. ఆ తర్వాత అతను రాకపోయినా మనం చేయగలుగుతాం. ఇలాంటి కేసెస్లో ఎవరికైతే ఎక్కువ వచ్చిందో ఆ ఎక్స్టెంట్ ఎక్కువ రావడం వల్ల అతను రాకపోవడం, ఇలాంటి ఇష్యూస్ వల్ల కొన్ని లేట్ అవుతున్నాయి. రీసెంట్లీ నిన్న రాజానగరంలో ఒక విలేజ్కి వెళ్ళాను. అందులో 23 ఇష్యూస్లో 11 ఇష్యూస్ రీసర్వే ఇష్యూస్ సక్సెస్ఫుల్లీ రిజాల్వ్ అయితే చేశారండి. ఆ రైతులతో కూడా